హ్మ్. సో ఓకే. సో ఇక్కడేమవుతుంది ఇక్కడ మనకి సో ఒక బ్రాండ్ అనేది మనం బిల్డ్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ అడుగుతానండి. మీరు నాతో పాటు చాట్ బాక్స్‌లో లైవ్‌లో రెడీగా ఉండండి. చాట్ బాక్స్‌లో లైవ్‌లో రెడీగా ఉండండి. సో నేను మీకు కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఓకేనా? సో మన కంపెనీ ఫుల్ పేరు మీకు ఐడియా ఉందండి? మన కంపెనీ ఫుల్ పేరు ఒకసారి చాట్ బాక్స్‌లో పెడతారా? మన కంపెనీ ఫుల్ లీగల్ నేమ్. ఎందుకు మీకు అడుగుతున్నానంటే ఇవన్నీ కూడాను, మనం ఒక పని జేస్తున్నాము అనంటే 100 అండ్ 1000% దాని గురించి మనకు పూర్తిగా తెలిసుండాలి ఆ విషయాలు. ఓకేనా? మన కంపెనీ ఫుల్ పేరు చాట్ బాక్స్‌లో. ఓకే. ఎంఆర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పోయిందెక్కడో. ఎంఆర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకింగా ఇంటరాక్ట్ అవ్వండి సార్. అంటే ఇది ఇది మనం పెట్టుకున్న సెషన్ ఏందంటే ఇంటరాక్ట్ అవుతూ వన్ ఆన్ వన్ మనకేందంటే మన కంపెనీ యొక్క పవర్ అంటే స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుంటూ వెళ్తామనమాట ఇదంతా. ఓకేనా? సో, బట్ ఎండ్ వరకు నేను చెప్తున్నాను కదా సార్ డామ్ షూరు 100% ఈ కంపెనీలోకొచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఎంఆర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? సో, ఇది మన కంపెనీ యొక్క ఫుల్ నేమ్ సార్ ఇక్కడ. ఓకేనా? మన కంపెనీ యొక్క ఫుల్ నేమ్ ఇది. ఓకే. సో, ఇక్కడ మన కంపెనీ ఫస్ట్ లీగలా? కాదా? మరి లీగల్‌గా ఉండాల్సిన కంపెనీ కావాల్సిన థింగ్స్ ఏందండి? లీగల్ డాక్యుమెంట్స్ గావాలి. జీఎస్టీ ఉందా? పాన్ ఉందా? టాన్ ఉందా? ఎంసీఏ సర్టిఫికేట్ ఉందా? ట్రేడ్ లైసెన్స్ ఉందా? ట్రేడ్ మార్క్ ఉందా? ఓకేనా? సో, ఫుడ్ లైసెన్స్ ఉందా? ఎంఎస్ఎంఈ ఉందా? సో, నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఓకేనా. నేను చెప్పిన దానికంటే ఎక్కువ సర్టిఫికేట్‌లే మనకి ఈరోజు కంపెనీకున్నాయి. అంటే సో, లీగల్‌గా మన కంపెనీ మన భారతదేశ గవర్నమెంట్ ఏదైతే గైడ్‌లైన్స్ పెడుతుందో, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లాస్ ఏదైతే ఉన్నాయో, వాటికి అనుగుణంగా ఐడీఎస్ఏకి లాస్‌కి అనుగుణంగా మన కంపెనీ యొక్క ప్లాను, మన కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఒక ప్లాన్ వచ్చినందుకు ఈరోజు చాలామంది కూడా షాక్ అవుతున్నారండి. అరే! ఈ ప్లాన్ ఇంతవరకు ఇంత బావుంది, బానే ఉంది. మార్కెట్‌లో మంచిగా ఎళ్తుంది. సో, మన వాళ్ళు పెట్టగలరా? చేయగలరా? ఇంత టెక్నికల్‌గా చేయగలరా? ఎందుకనంటే, సో, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఎన్నో కంపెనీలొచ్చినియి సార్. ఒకడిని చూసి ఒకడు, ఒకడిని చూసి ఒకడు పెట్టేసి, మొత్తం ఏందనంటే చెత్త చెత్త చేశారు మార్కెటింగ్ కంపెనీలంటే. ఎవరైనా పెట్టేయొచ్చు అనే కాడికెళ్ళిపోయింది. ఎవరో కూడా ఒక ఇన్నోవేటివ్‌గా ఒక ప్లాన్‌ని మార్కెట్‌లోకి తేలేకపోయారు. ఓకేనా? సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మన కంపెనీ, మిస్టర్ వరల్డ్ కంపెనీ ఒక కొత్త పద్ధతిలో ఓకేనా. అంటే ఒక స్కూల్‌కి, కాలేజీకెళ్ళే స్టూడెంట్ దగ్గర నుంచి, సో, ఒక సంవత్సరం దాటిన పిల్లల దగ్గర నుంచి, 60 సంవత్సరాల ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మన యొక్క ప్రొడక్ట్‌ని, సర్వీస్‌ని యూజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించే విధంగా మన కంపెనీ అనేది బెస్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఈ విధంగా బెస్ట్‌గా మనకిక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మన దాంట్లో మినిమమ్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత సార్ ఇక్కడ? ఐడియా ఉన్నదా మీకేమన్నా? మినిమమ్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఐడియా ఉన్నదా? చాట్ బాక్స్‌లో పెట్టండి. మినిమమ్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ రూ. 1299 గుడ్ సార్. ఓకే. రూ. 1299 1299 ఓకే. మినిమమ్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ సార్ రూ. 1299తో మన కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు. మరి స్టార్ట్ అయిన వాళ్ళకి ఏమిస్తున్నాము అనంటే, ఇప్పటివరకు ఎన్నో రకాల సబ్స్క్రిప్షన్‌లు చూసినాం మనం. ఓకేనా. జొమాటో తీసుకుంటే సంవత్సరానికోసారి కట్టాలి. అమెజాన్ తీసుకుంటే నెలకోసారి పే చేస్తూ ఉండాలి. ఫ్లిప్‌కార్ట్‌కి సబ్స్క్రిప్షన్ ఉంటది. ఓకేనా. మన ప్రైమ్‌కి, నెట్‌ఫ్లిక్స్‌కి వీటన్నిటికి ఉంటది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటది. బట్ మన దాంట్లో సబ్స్క్రిప్షన్ 1299తో తీసుకుంటే మీకేమేం బెనిఫిట్స్ వస్తున్నాయో తెలుసు. రీచార్జ్‌కి రూ. 200 ఫండొస్తుంది. షాపింగ్ కోసం 500 ఫండొస్తుంది. 500కు సర్వీస్ ఫండ్ అనేది మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. ఈ ఫండ్స్ అనేది పక్కన పెట్టండి సార్. జస్ట్ అంటే పీనట్స్ అంతే. మన కంపెనీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వచ్చే ఫండ్స్ అనేది పీనట్స్ అవి. జస్ట్ వాడుకుంటాం కాంప్లిమెంటరీగా. సో, అసలు కథ ఇక్కడే మొదలైద్ది. మన యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు మీరు. మనకు సబ్స్క్రిప్షన్ వచ్చింది. తర్వాత మన భారతదేశంలోనే ఎవరో ఇవ్వలేని విధంగా రీచార్జ్ మీద 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం సార్ మనం. ఓకేనా. 10% క్యాష్ బ్యాకు. మీరు మొబైల్‌లో రీచార్జ్ చేసుకుంటారు గదా! ప్రతి నెల మీరు రీచార్జ్ చేసుకుంటారు గదా! ఓకేనా. మీరు చేసుకునే ప్రతి నెల రీచార్జ్ మీద 10% క్యాష్ బ్యాకు. ఎవ్వరు ఇవ్వట్లేదు సార్. ఎవ్వరు ఇవ్వట్లేదు బయట. ఓకేనా. మనం 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. నెలకి మన దాంట్లో ఈ విధంగా 5 రీచార్జ్ చేసుకోవచ్చు. 10% అనగానే చాలామంది సార్ 10% సార్ ఓ చాలామంది చెప్పారు సార్.
ఓ 2 నెలల తర్వాత ఉంటే చూద్దాం, 3 నెలల తర్వాత ఉంటే చూద్దాం, 4 నెలల తర్వాత ఆళ్ళు అంటనే ఉన్నారు. నెలలు, నెలలు జరిగిపోతూనే ఉంది. సంవత్సరం కూడా దగ్గర పడ్డాం మనం. బట్ స్టిల్ ఈ రోజుకి చెప్తున్నాను సార్, మన కంపెనీ లైఫ్ లాంగ్ ఓకేనా 10% ఇవ్వటానికి కమిట్ అయి ఉంది. ముందుకెళ్తూనే ఉంటది ఈ విధంగా. ఓకేనా? మరి ఈ వచ్చిన కమిషన్ నేనేం జేసుకోవాలి సార్? 10% కమిషన్ వస్తే ఏం జేస్తా నేను? మన దాంట్లో దొరికే మంచి మంచి ప్రొడక్ట్‌లు ఏదైతే ఉన్నాయో వాటిని ఉచితంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, గుండెల మీద చేసుకొని చెప్పండి సార్, ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ఎన్నో కంపెనీల్లో ఎంతో మందిని మనం ప్యాకేజ్‌లు యాక్టివేషన్ చేసి జాయిన్ చేయించినాం. జాయిన్ చేయించిన తర్వాత ఎవరికన్నా ఒక ఉచితంగా ఒక ప్రొడక్ట్ ఇప్పించినామా సార్ ఎవరికన్నా? ఏ కంపెనీలో అయినా ఒక ఫ్రీగా ఒక ప్రొడక్ట్ ఇప్పించారా మీరు ఎవరికైనా? బట్ మన దాంట్లో ఫ్రీగా ప్రొడక్ట్ ఇప్పించే అవకాశం ఈరోజు మనకిస్తుంది. ఎందుకనంటే, నేనున్నాను, ఒక వ్యక్తికి రిఫర్ చేశాను. తను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. ఈ నెలలో రీచార్జ్ చేసుకున్నాడు. 5 రీచార్జ్ చేశారు. 5 ఇంటూ రూ. 35 వచ్చింది. రూ. 175 వచ్చింది. నెక్స్ట్ మంత్ కూడా రూ. 175 వచ్చింది. రూ. 350. నేను చక్కగా ఎళ్లి ఇందులో శానిటరీ నాప్కిన్స్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఫ్రీగా నా ఇంటికొచ్చేస్తది. ఓకేనా? సోప్స్ ఆర్డర్ పెట్టుకుంటా ఇంటికొచ్చేస్తది. అంటే ఉచితంగా మనం రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా ప్రొడక్ట్‌లు తీసుకోవచ్చు. అర్థమైందా? నిన్న ఒక మేడంకి చెప్పాను నేను. మేడం, మన దాంట్లో శానిటరీ నాప్కిన్స్ ఒక సబ్స్క్రిప్షన్ ఉంటది. 14.99 అది తీసుకోండి. ఒక్కసారి మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, మీరు జీవితంలో ఓకేనా, శానిటరీ నాప్కిన్స్ కొనాల్సిన పనిలా. జీవితాంతం ఫ్రీ అని చెప్పాను. అదేంటి సార్, ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే జీవితాంతం నాకెట్లా ఫ్రీగా వస్తాయి సార్ అని అడిగింది. ఓకేనా? మీకు తెలుసా అండి ఇది? ఒక్కసారి మన దాంట్లో రూ. 1499 పెట్టి ఓకేనా? సో, ఒక్కసారి శానిటరీ నాప్కిన్స్ కొనుక్కుంటే జీవితాంతం ఫ్రీగా వస్తాయి తెలుసా మన దాంట్లో శానిటరీ నాప్కిన్స్? యెస్ ఆర్ నో. తెలిస్తే యెస్ అని పెట్టండి. తెలియకపోతే నో అని చెప్పండి సార్. దాన్ని బట్టి నేను చెప్తాను. తెలుసా? నో. 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 యెస్. యెస్. ఓకే. సో, చెప్తున్నాను సార్. ఇక్కడ మన దాంట్లో సపోజ్ ఇప్పుడు ఆహ్, ఎవరో రాణి గారు అని చెప్పి ఒక పేరు తీసుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా? సో, రాణి గారు ఏం చేశారు? మన దాంట్లో 1499 పెట్టి సబ్స్క్రిప్షన్ అయ్యారు. ఇక్కడ మన దాంట్లో ఒక ప్రొడక్ట్ అనేది తీసుకున్నారు. ఓకేనా? సో, తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో తను రీచార్జ్ చేసుకున్నారు. ఓకేనా? రూ. 35 కమిషన్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ రీచార్జ్ చేశారు. ఇంకో రూ. 35 వచ్చింది. వాళ్ళ పిల్లలకి ఇద్దరికి రీచార్జ్ చేశారు. రూ. 30 వచ్చింది. ఇంటి పక్కన ఎవరికో రీచార్జ్ చేశారు. రూ. 30 వచ్చింది. అంటే యావరేజ్‌గా ఒక రూ. 150, రూ. 160 వచ్చిందనుకుందాం ఈ నెల. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక రూ. 160 వచ్చింది. అంటే రూ. 350 వచ్చిందనుకుందాం. ఫ్రీగా మన దాంట్లో సురక్షా బంధన్ శానిటరీ నాప్కిన్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. తెలుసు కదా! రూ. 350కి 2 బాక్సులు వచ్చేస్తాయి మీకు. ఓకేనా? రూ. 350కి 2 బాక్సులు వచ్చేస్తాయి మీకు సురక్షా బంధన్ ప్యాడ్స్. మరి 2 బాక్సులు అంటే ఎన్ని నెలలొస్తాయి? 2 నెలలొస్తాయి. ఈ 2 నెలలు ఇవి వాడుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ 2 నెలలు రీచార్జ్ చేసుకున్నారు మీరు. మళ్ళీ 350 దాకా కమిషన్ వచ్చిద్దిగా. మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు. మళ్ళీ 2 నెలలు ఇవి వాడుకుంటా ఉంటారు. రీచార్జ్‌లు చేసుకుంటా ఉంటారు. మళ్ళీ మీకు డబ్బులొస్తాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారంటే లైఫ్ లాంగ్ మీరు ఈ ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టుకుంటా ఉండొచ్చు. రీచార్జ్ చేసుకుంటా ఉండొచ్చు. అంటే ఎన్ని డబ్బులు సేవ్ అయితాయి సార్ ఇక్కడ? ఒక్కసారి మన దాంట్లో ఒక ఆడపిల్ల ప్రొడక్ట్ కొంటే జీవితాంతం మన దాంట్లో ఫ్రీగా ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు. అలాంటి అవకాశం ఈరోజు మనకొచ్చింది. ఓకేనా? మరి ఇదే మాట జెప్పి నేనేం జేశా, నా కింద ఒక 10 మంది లేడీస్ టీమ్‌ని ఇంట్రొడ్యూస్ జేసిన. ఓ 10 మంది కాలేజ్ పిల్లల్ని ఇంట్రొడ్యూస్ జేసిన. స్కూల్ పిల్లల్ని ఇంట్రొడ్యూస్ జేసిన. ఇట్లా తెలిసినోళ్ళందరిని ఇంట్రొడ్యూస్ జేసిన. ఓకేనా? నా ఫస్ట్ లెవెల్‌లోనే ఒక 20 మందో, 30 మందయ్యారు. వాళ్ళు గూడా ఇంట్రొడ్యూస్ జేశారు. సెకండ్ లెవెల్‌లో ఒక 50 మందయ్యారు. మూడో లెవెల్‌లో ఒక 100 మందయ్యారు. నా కింద ఒక 1000 మంది టీమయ్యారు. ఓకేనా? ఎందుకు? ఇదే కాన్సెప్ట్ జెప్పి చేశాను నేను అందరికి. మరి ఈ 1000 మంది రీచార్జ్‌లు చేసుకుంటా ఉన్నారు. ఓకేనా? ఈ 1000 మంది రీచార్జ్ చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు రీచార్జ్ చేసుకోవడానికి మీరేమన్నా మోటివేట్ జేయాలా? ఫోను జేసి, "సార్ మీరు ఈ నెల కంపల్సరీ రీచార్జ్ చేసుకోండి సార్. మరి మీకు రీచార్జ్ చేసుకుంటే నెట్ వచ్చిద్ది, అదొచ్చిద్ది" మీరేమన్నా జెప్పాలా? రీచార్జ్ లేకపోతే ఈరోజు అన్నం లేకపోయినా బతుకుతారు గానీ, రీచార్జ్ లేకపోతే బతకలేని పరిస్థితికొచ్చింది. మరి అలా 1000 మంది రీచార్జ్ చేసుకుంటే, వాళ్ళు చేసిన ప్రతి రీచార్జ్ మీద గూడాను మీకు అద్భుతమైన టీమ్ కమిషన్ ఉంటదండి ఇక్కడ. మీరు ఏ కంపెనీతో అయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, కంపేర్ చేసి చూసుకోండి. 25 లెవెల్‌లో అద్భుతంగా టీమ్ బోనస్సు రీచార్జ్ మీద సార్. కేవలం వాళ్ళు చేసుకున్న మొబైల్ రీచార్జ్ మీద డబ్బులిచ్చే కంపెనీ ఏదీ లేదు సార్. నేను డామ్ షూర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇన్ని లెవెల్‌లో ఇంత కమిటెడ్‌గా, ఇంత ప్రాపర్‌గా మనకిచ్చే డబ్బులు. ఈ 1000 మంది ఉన్నారు. 1000 మంది రీచార్జ్ చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళ నుంచి
రూ. 10 వచ్చిందనుకుందాం. ఎందుకంటే వాళ్ళు 5 రీచార్జ్ చేస్తారు కాబట్టి. లేదా రూ. 5 వచ్చిందనుకుందామండి. ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క రీచార్జ్ నుంచి ఒక్కో రూపాయి చొప్పున 1000 మంది దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి రూ. 5 అంటే ఎంత? రూ. 5,000 కేవలం కింద వాళ్ళు టీమ్ రీచార్జ్ చేసుకుంటే సార్ ఇదంతా. మరి ఈ 1000 మంది టీమ్ రీచార్జ్ చేసుకున్నారు. వచ్చిన డబ్బులు ఏం చేస్తారాళ్ళు? ఫ్రీగా ప్రొడక్ట్‌లు ఆర్డర్ పెట్టుకుంటారుగా. మరి వీళ్ళందరూ ప్రొడక్ట్‌లు ఆర్డర్ పెట్టుకున్నారు. 25 లెవెల్‌ల షాపింగ్ బోనస్ ఇస్తున్నాం సార్ మనం. వాళ్ళు చేసుకునే ఫ్రీగా షాపింగ్ చేసినా, డబ్బులు పెట్టి షాపింగ్ చేసినా మీకు 25 లెవెల్‌ల షాపింగ్ బోనస్ వచ్చుద్ది. 25 లెవెల్లంటే ఒక్కొక్క షాపింగ్ దాని మీద ఒక రూ. 10 ఏసుకోండి డబ్బులు. ఒక్కొక్క పర్సన్ నుంచి రూ. 10 ఏసుకోండి. రూ. 10,000 అంటే కేవలం ఫ్రీ యాక్టివిటీ. ప్రతి నెల మనం చేసుకునే ఫ్రీ యాక్టివిటీ మీద మనకి రూ. 15,000 వస్తుందిగా. కేవలం 1000 మంది టీముంటే, ఈ 1000 మంది టీమేస్తే ఉన్నోళ్ళు అట్లే ఉంటారా? ఉండరు గదా! ఆళ్ళు టీమ్ డూప్లికేషన్ అవుతూనే ఉంటది గదా! అంటే ఈ విధంగా టీమ్ లెవెల్ బోనస్‌లో 25 లెవెల్‌లో బోనస్ ఫ్రీగా ఇస్తూ కిందోళ్ళు రీచార్జ్ చేసుకుంటే, వాళ్ళు మళ్ళీ షాపింగ్ చేసుకుంటే డబ్బులు ఇచ్చే కంపెనీ మీరు చూపెట్టండి సార్. ఒక్క దగ్గర చూపెట్టండి. మొత్తం ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఎంఎల్ఎం కంపెనీలన్నిటిని గూడా ఒక పక్కన పెట్టుకొని చూడండి. మహా ఇస్తే సెల్ఫ్ క్యాష్ బ్యాక్ ఇస్తారండి. 2%, 3%. మీరు అన్‌లిమిటెడ్ రీచార్జ్ మన దాంట్లో 5 పెట్టినప్పుడు చాలామంది అడిగారు. సార్ మీరేంటి సార్ 5 రీచార్జ్‌లే పెట్టారు. ఆ కంపెనీలో అయితే అబ్బో! ఎన్నైనా చేసుకోవచ్చన్నారు. మరి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు సార్ అంటే 2, 3% ఇస్తారు సార్ అన్నారు. మరి తక్కువగా సార్ పర్సెంటేజ్ అనంటే, లేదు సార్ అక్కడ ఎన్నైనా చేసుకోవచ్చు. 2% వస్తే ఏంటి, 3% వస్తే ఏంటి, నేను ఎన్ని రీచార్జ్‌లైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. జస్ట్ నేను ఒకటే అడిగానండి. తన 4 నెలల రిపోర్ట్ అడిగాను. ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటదిగా. ఎందుకంటే ఎన్ని రీచార్జ్ చేశారో చూద్దామని. నెలకొచ్చేసరికి 9, 8 అంతకు మించి చేయలేదండి. అంతే. అంటే అన్‌లిమిటెడ్ రీచార్జ్‌లు ఇచ్చారు. ఇచ్చారు కదని ఊర్లో వాళ్ళ రీచార్జ్‌లన్నీ చేసుకుంటూ తిరిగి మనం బిల్డింగ్ కట్టగలమా? మెయిన్ ఉద్దేశ్యం మనం ఒక మార్కెటింగ్ కంపెనీలో టైం పెడుతున్నామనంటే సార్ డామ్ షూర్ చెప్తున్నాను నెలకు రూ. 1,00,000 సంపాదిద్దామనే ఆలోచన ఉంటేనే మనం మార్కెటింగ్‌లో దిగాలి. లేదనుకుంటే మన పని మనం చేసుకోవడం బెటరు. ఏదో రీచార్జ్‌ల మీద మనకేదో వచ్చేస్తయి, చేసేస్తాం అనంటే అవ్వదు. కానీ మన ప్లాన్‌లో రీచార్జ్‌ల మీద కూడా లక్షల్లో సంపాదించే అవకాశం మనం ఇక్కడ పెట్టినాం. ఎట్లాగూ? ఇప్పుడు సురక్షా బంధన్ ప్యాడ్స్ కొన్నారు, నచ్చింది ఫ్రీగా. నెక్స్ట్ మంత్ సోపులు ఆర్డర్ పెట్టుకున్నారు, నచ్చింది ఫ్రీగా. ఇంకొన్ని రోజులు ఆగారు, ఏదో వాటర్ బాటిల్ ఫ్రీగా ఆర్డర్ పెట్టుకున్నారు, నచ్చింది. సో, ఆ నచ్చిన ప్రొడక్ట్‌ని ఎవరో ఒకళ్ళు చూసి అడిగితే వాళ్ళతో షాపింగ్ చేపిస్తారు గదా! అంటే అన్‌లిమిటెడ్‌గా ఎంత షాపింగ్ జరుగుతుందంటే మన దాంట్లో తెలియకుండా షాపింగ్ జరిగిపోద్ది ఇదంతా. ఒక ప్రొడక్ట్‌ని డబ్బులు పెట్టి కొనమంటే కొనకపోవచ్చు. ఫ్రీగా కొంటారు. కొన్న తర్వాత నచ్చితే డబ్బులు పెట్టి కొంటారు గదా! జియో సిమ్ ఫస్ట్ మనం ఫ్రీగా తీసుకున్నాం. అందరూ అలవాటు పడ్డాం. తర్వాత ఏమైంది? డబ్బులన్నా కొన్నారుగా అందరూ. ఇప్పుడు ప్రతి నెల రీచార్జ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన అవసరాన్ని ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత డబ్బులన్నారు. మన కంపెనీలో ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ఫ్రీగా ఒక ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఇస్తున్నాం గానీ ఇంట్లో అందరికి సరిపోదుగా ఆ ప్రొడక్టు. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురున్నారు. లేడీస్ ముగ్గురున్నారు. చెల్లి, వైఫ్, మదర్ ముగ్గురున్నారు. నాకు ఫ్రీగా ప్రొడక్ట్ వస్తే 2 బాక్సులొస్తాయి. మరి ఈళ్ళకి గావాలంటే నేనేం చేస్తున్నా? ఈ ప్రొడక్ట్ నచ్చింది కాబట్టి ఇంకా 4 బాక్సులు నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా. దానివల్ల బిజినెస్ జరుగుతుందిగా. మరి నేను ఫ్రీగా ప్రొడక్ట్‌లు ఆర్డర్ పెట్టా. తర్వాత నాకు సోపులు కూడా నచ్చినియి. సోపులు నేను కొనుక్కుంటాగా అంటే ఏమవుతుందంటే మనం ఒక ప్రొడక్ట్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మన ప్రతి ఇంట్లో కూడా ఉచితంగా మన ప్రొడక్ట్‌ని పంపిస్తున్నాం. మీ టీమ్‌లో ఎవరికీ మీరు ఫ్రీగా ఇప్పియలేరు సార్. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు 100 కంపెనీలు తిరగండి. సార్ మన ప్రొడక్ట్ మాకు టీమ్‌లో ఒకళ్ళకి కొద్దిగా ఫ్రీగా ఇయ్యండి సార్. వాళ్ళకి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనుక్కుంటారని అనండి ఎవరైనా ఫ్రీగా ఇస్తారేమో? ఎవ్వరు ఇయ్యరు. కానీ మన దాంట్లో అవకాశం ఉంది. మీరెళ్ళండి, సబ్స్క్రిప్షన్ చేపియండి. అమ్మ మీకు ప్రతి నెల రీచార్జ్ చేసుకోండి. ప్రతి నెల ఫ్రీగా ప్రొడక్ట్ వచ్చిద్దని చెప్పి మీరు ఎట్లా అంటే మీరు కాలర్ ఎగరేసుకుంటూ చెప్పొచ్చు. అంత బెస్ట్ ప్లాన్ మనది. ఓకేనా? సో, ఈ విధంగా కేవలం రీచార్జ్ గురించే సార్ నేను చెప్పింది ఇప్పటి వరకు. ఇలాంటిది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ ఎళ్తే ఎన్ని డబ్బులు సార్? మన దాంట్లో సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ ఎళ్తే ఎన్ని డబ్బులు? ఒక రిఫరెన్స్‌కి మినిమమ్ టు మినిమమ్ రూ. 1,299 రిఫరెన్సు. ఎన్ని డబ్బులు ఇవ్వచ్చు సార్ మీరు? మీరు చెప్పండి. మార్కెటింగ్ చరిత్రలో 10% డైరెక్ట్ కమిషన్ చూసుంటారు మీరు. ఓ 3,000 కట్టండి. ఓ 300 కమిషన్ ఇస్తా అనే కంపెనీలు బోలెడన్ని వచ్చుంటాయి మీకు. ఓకేనా? ఓకేనా? సో, 3,000 కడితే 300 ఇచ్చేస్తా. 10%. మరి ఆ లెక్కన మనం 10% అంటే ఎంత ఇవ్వాలి? రూ. 129 ఇయ్యాలి. కొన్ని కంపెనీలున్నాయి. కొద్దిగా స్టెప్ ఎక్కిచ్చి నేను 20% ఇస్తా అన్న కంపెనీలున్నాయి. ఆ లెక్కన మనం ఇస్తే 1,299కి ఎంత ఇయ్యాలి సార్ 20% అంటే? రూ. 260 ఇయ్యాలి. కానీ మన కంపెనీలో రూ. 399 సార్. అంటే దగ్గరగా రూ. 400 35% కమిషను. నాకు తెలిసి మార్కెటింగ్ చరిత్రలో ఎవరో జెన్యూన్‌గా ఉన్న కంపెనీలైతే ఇవ్వవు సార్. లీగల్‌గా మార్కెటింగ్‌లో నిలదొక్కుకొని జెన్యూన్‌గా అన్ని సర్టిఫికేట్లుండి మన కళ్ళ ముందున్న కనపడే కంపెనీలు మాత్రం ఇంత పర్సెంటేజు నాకు తెలిసి ఎవ్వరు ఇవ్వరు సార్. ఓకేనా? ఇక్కడ మీకేమైంది ఇక్కడ?
రూ. 400 ₹1,299 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే రూ. 400 డైరెక్ట్ కమిషన్. ఓకేనా? మరి తీసుకున్న వాడికి ప్రతి నెల రీఛార్జ్ మీద కమిషన్. ఏది సబ్స్క్రిప్షన్ 1299 పెట్టినోళ్ళకి ప్రతి నెల రీఛార్జ్ మీద కమిషను. ప్రతి నెల నీకు ఫ్రీగా ప్రొడక్టు. ఓకేనా? సో, ఫ్రీగా నువ్వు షాపింగ్ చేసుకోవచ్చు ఇందులో. మళ్ళీ నువ్వు రిఫర్ చేస్తే మళ్ళీ నీకు 400 అంటే ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేసినాం మనం. ఓకేనా? కేవలం రూ. 1,299తో. మనం ఒక నలుగురం కలిసి సినిమాకెళ్తే అయిపోద్ది. ఓకేనా? నలుగురెందుకులే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇద్దరెళ్తేనే పాప్‌కార్న్‌లు అన్నీ తీసుకొని అయిపోయిందంటే 1500 వెళ్ళిపోతున్నాయి మనకి. మరి అది ఒక్కరోజు ఆనందానికి. కానీ ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడ బెనిఫిట్స్ అనేది వస్తున్నాయి వాళ్ళకి. ఓకేనా? సో, అది కూడా ఏంది వితౌట్ మోటివేషన్ రీచార్జ్ అనేది మనం జీవితంలో చేయాల్సిందే సార్ అది. ఓకేనా? అలాంటి ఒక స్మాల్ థింగ్ మీద మనం అద్భుతమైన ఇన్‌కమ్, అద్భుతమైన ప్లాన్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఓకేనా? సో, మరి ఇక్కడ రూ. 400 డైరెక్ట్ కమిషన్ వస్తుంది. మరి నేను ఒక వ్యక్తిని కొట్టినా, రెండో వ్యక్తిని కొట్టినా, మూడో వ్యక్తిని కొట్టినా, నాలుగో వ్యక్తిని కొట్టినా, ఐదో వ్యక్తిని కొట్టినా. మరి ఒక్కొక్క పర్సన్ నుంచి రూ. 400 అంటే 5 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే నాకెంత డబ్బులొస్తున్నాయండి? 5 మెంబర్స్‌ని రిఫర్ చేసి నాకెంతొస్తున్నాయి? రూ. 2000 కమిషన్ వస్తుంది. దాంతో పాటుగా మిమ్మల్ని మిస్టర్ డియర్ మెంబర్. ఓకేనా? మిస్టర్ డియర్ మెంబర్ అని చెప్పేసి మీకొక ర్యాంక్ ఇస్తాం సార్. మరి అన్ని కంపెనీల్లోగా ర్యాంక్ ఇచ్చేసి, మీకో ఫోటో పెట్టి, అందరితో చప్పట్లు కొట్టి కంగ్రాచ్యులేషన్ అని చెప్పి, ఓ పూలదండేసి, ఈ సన్మానాలు మన దాంట్లో ఏమి లేవు సార్ ఇక్కడ. మనమేందంటే వచ్చిందేందంటే, జనాల ఇన్‌కమ్, వెల్త్‌ని పెంచడానికి, జనాలకి సో, మన దాంట్లో నమ్మి వచ్చిన కస్టమర్‌కి ఓ రూపాయి చూయించడానికి వచ్చినాం తప్ప, వాళ్ళకేదో భజన చేసి, సో, వాళ్ళనేదో హ్యాపీగా ఫీల్ చేస్తే మనకేం రాదు సార్ ఇక్కడ. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఏం చేసాం ఇక్కడ? సో, ఇక్కడ ఎవరైతే ఐదుగురిని రిఫర్ చేసి మిస్టర్ డియర్ మెంబర్ అయ్యారో వాళ్ళకొక ర్యాంక్ ఇచ్చేసి, ప్రతి నెల ఒకటో తారీఖున 0.1% కంపెనీ టర్నోవర్‌లో నుంచి రాయల్టీ ఇస్తున్నాం. మరి చిన్న అమౌంట్ కాదు సార్ అంటే, సార్ చిన్న అమౌంటే. ఈరోజు కంపెనీ టర్నోవర్‌కి ఇది చిన్నదే అయ్యుండొచ్చు. అంటే రూ. 10 అనేది చిన్నది అయ్యుండొచ్చు. రేపు కంపెనీ టర్నోవర్ పెరిగిద్ది. నెలకు రూ. 100 వచ్చిద్ది. ఇంకా పెరిగిద్ది. నెలకు రూ. 1000 వచ్చిద్ది. ఇంకా పెరిగిద్ది. నెలకు రూ. 10,000 వచ్చుద్ది. నష్టమా ఏమన్నా? నెలకు రూ. 10,000 కేవలం మీరు ఐదుగురిని రిఫర్ చేస్తే వచ్చేదంటే బట్ మరి నేను ఆ రోజే వచ్చేసుకుంటాను సార్ మీరిష్టం. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడే చేయండి, అప్పుడే చేయండి, ఎప్పుడైనా చేయండి. దానికేం టైం లిమిట్ ఏం లేదు. మరి ఐదుగురిని చేసినందుకు రూ. 1,200 క్యాష్ బ్యాక్ బోనస్ ఇస్తాం సార్. దీనితోటి కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్రీ అంటే డైరెక్ట్ ఈ డబ్బులు పెట్టి మీరు నచ్చిన ప్రొడక్ట్‌ని మన దాంట్లో డైరెక్ట్ కొనేసుకోవచ్చు. అంటే రూ. 1,299 రివార్డ్ బోనస్ ఇస్తాం. మీరు ఐదుగురికి రిఫర్ చేస్తే మీకు రూ. 1,299 రివార్డ్ బోనస్ ఇస్తుంది. ఏ కంపెనీలో మీరు ఏదైనా అచీవ్ అయితే అదో, ఇదో అని చెప్తారు తప్ప, 4 ఫోటోలేసి గ్రూప్‌లో గిరగిర తిప్పుతారు తప్ప, ఐదుగురిని రిఫర్ చేసినందుకు రూ. 1,299 సార్. అంటే ఒక్కొక్కళ్ళ నుంచి ఎంతొస్తున్నట్టు మీకు? ఇంకా రూ. 260 అదనంగా వస్తుంది. అంటే ఐదుగురిని రిఫర్ చేస్తే ఒక్కొక్కళ్ళ నుంచి 400 కాకుండా ఈ రూ. 260 అంటే ఎంత సార్? దగ్గర దగ్గర ఒక రిఫరెన్స్ నుంచి రూ. 660 కమిషన్ వస్తుంది. కరెక్ట్‌గా మీరు గనుక అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? సో, మరి ఈ విధంగా మన యొక్క ప్లాన్‌లో మంచిగా ఐదుగురిని రిఫర్ చేసి కమిషన్ వస్తుంది. ఐదుగురిని రిఫర్ చేస్తే మనకు రివార్డ్ బోనస్ వస్తుంది. ఓకేనా? ఐదుగురిని రిఫర్ చేస్తే మనకు ర్యాంక్ వచ్చింది. మరి ఈ ర్యాంక్ వచ్చినప్పుడు మరి కిందున్నోడు కూడా ర్యాంక్ కోసం ట్రై చేస్తారుగా. మరి కిందున్న నేను 5 మందినో, 10 మందినో రిఫర్ చేసినా, అందులో కూడా మరి మా పైనోళ్ళకి ఐదుగురిని రిఫర్ చేసి ఈ డబ్బులొచ్చినాయి. మరి నాకు కూడా ఐదుగురిని రిఫర్ చేద్దాం అని చెప్పేసి, నేను కూడా ఐదుగురిని కొట్టుకుంటూ ఎళ్ళా. ఫస్ట్ లెవెల్‌లో ఐదుగురున్నారు సార్. ఓకేనా? ఫస్ట్ లెవెల్‌లో ఐదుగురున్నారు. ఐదుగురు ఒక్కొక్కళ్ళు ఐదుగురిని కొడితే ఎంత అవుతారు సార్? ఒక్కసారి చాట్ బాక్స్‌లో పెట్టండి. ఐ హోప్ అందరికి మీకు చాట్ బాక్స్ తెలిసి ఉంటదనుకుంటున్నాను సార్. మీకు కింద స్క్రీన్‌కి కింద మీకు మ్యూట్ బటను, స్టార్ట్ వీడియో బటను, ఆడియో బటన్, తర్వాత పార్టిసిపెంట్స్ దాని పక్కన చాట్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, 5 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్‌ని చేస్తే ఎంతమందయితారు? డూప్లికేషన్ ఎంతమందవుతారు? ఒకసారి పెట్టండి చాట్ బాక్స్‌లో. అందరూ ఇన్వాల్వ్ అవ్వండి సార్. ఎవరో ఒకళ్ళు పెట్టేస్తారులే అని జెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా? బట్ అలా కాదు. మీరొచ్చారంటే మీరు గూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఓకేనా? ఎప్పుడైతే సో కావాలి అనుకుంటారో రాదు సార్. ఓకేనా? మనం దాన్ని పట్టుకుంటేనే వచ్చుద్ది. ఈరోజు మీరు 25, 25, 25 అని పెడుతున్నారు గదా! పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి నేను చెబుతున్నా గదా! ఆళ్ళకి 25 టీము మంచిగొచ్చేస్తాయి. పెట్టనోళ్ళకి రాదు 25 టీమ్. మీరు మీరు పెట్టకపోతే మీకు రాదు. 25 టీమ్ మీకు రాదు. ఇందులో పెట్టినోళ్ళకి వచ్చేస్తది. 25 టీమ్. ఓకే. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. అంటే ఒక 5 మెంబర్స్‌ని మనం రిఫర్ చేస్తే, ఆ 5 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్ తోటి రిఫర్ చేస్తే 25 అవుతున్నారు. మరి 25 ఇంటూ ఆళ్ళు గూడా మూడో లెవెల్‌కి రిఫర్ చేశారు. ఇంటూ 5 అంటే ఎంత సార్? 25 ఇంటూ 5 అంటే ఎంత? 25 ఇంటూ 5 125. ఓకే.
125 ఇంటూ 5 మూడో లెవెల్కి వెళ్దాం. 125 ఇంటూ 5 625. 625 ఇంటూ 5 నాలుగో లెవెల్కి వెళ్దాం. 625 ఇంటూ 5 3125 ఇంటూ 5 ఐదో లెవెల్. మనది 25 లెవెల్ కమిషన్ అన్నాం కదా, ఒక 5 లెవెల్లో ఎంత వచ్చిద్దో జస్ట్ చిన్న అమౌంట్, మన ఒక ఎగ్జాంపుల్ కోసం అంతే. ఇదంతా 3125 ఇంటూ 5 15,625. మనకి ఒక లెవెల్లో నుంచి వచ్చే కమిషన్ 20 రూపాయలు సార్. ఓకేనా? ఒక లెవెల్లో నుంచి వచ్చే కమిషన్ 20 రూపాయలు. అంటే యావరేజ్గా మనకు 5 లెవెల్లో ఎంత టీం వచ్చిందంటే సార్, మొత్తం మీరు లెక్కేసుకుంటే 19,000 టీం వచ్చింది. 19,000 టీం వచ్చింది. మొత్తం 5 లెవెల్ 19,000 టీం వచ్చింది. మరి ఈ 19,000 నేను ఒక రౌండ్ ఫిగర్ 20,000 అని చెప్తున్నా మీకు, ఒక లెక్క కోసం అంతే. ఇదంతా ఒక లెక్క కోసం అంతే. 20,000 టీము, 20,000 ఇంటూ 20 రూపాయలు అంటే ఎంత సార్? ఇక్కడ 4 లక్షల రూపాయలు. ఓకేనా? 4 లక్షల రూపాయలు మనకి టీం, అంటే లెవెల్ టీంలో వచ్చే కమిషన్ 4 లక్షల రూపాయలు. ఇది కేవలం 5 లెవెల్ సార్. మీ దగ్గర నెక్స్ట్ 6వ లెవెల్కి మీరు లెక్కేసుకోండి. 6వ లెవెల్ కమిషన్ 10 రూపాయలండి. 15,625 ఇంటూ 5 వేసుకోండి. ఓకేనా? 15,625 ఇంటూ 5 వేసుకోండి. మీకు లెక్క అర్థమైపోయింది. దగ్గరగా ఆ ఒక్క లెవెల్లోనే 10 lakhs ఇన్కమ్ వస్తుంది. 10 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో 1 CR ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? 6వ లెవెల్ తర్వాత 7వ లెవెల్కి 1 CR వస్తుంది. 8వ లెవెల్కి వెళ్ళండి. ఓకేనా? మీకు ఆల్మోస్ట్ ఆల్ 10 CRకి వెళ్ళిపోయింది. ఇన్కమ్ అనేది 10 CRకి వెళ్ళిపోయింది. అంటే 10 లెవెల్ కరెక్ట్ ఫిల్ అయినా చాలు. ఎందుకంటున్నా సార్, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అదేంటి సార్, ఫస్ట్లో తక్కువ వస్తున్నాయి కదా, లాస్ట్ వరకు జరగాలి కదా, నిజంగా అంత డబ్బులు వస్తాయనంటే చిన్న ఎగ్జాంపుల్ సార్. మీ దగ్గర ఒక వైట్ పేపర్ A4 షీట్ ఉంటే తీసుకుని దాన్ని సగానికి మడవండి. ఒక మడత అయింది కదా, మళ్ళీ దాన్ని ఇటుపక్కకి, అంటే ఇప్పుడు స్ట్రైట్గా మడిస్తే తర్వాత లెఫ్ట్కి ఒక మడత మడవండి. 2 మడతలు అయింది. తర్వాత ఇంకో మడత మడవండి, మళ్ళీ సగానికి మడవండి. 3వ మడత అయింది. మళ్ళీ సగానికి మడవండి. ఒక 8 మడతలు అయిద్ది అని చూడండి. ఎంత పెద్ద పేపర్ అయినా తీసుకోండి మీరు. ఓకేనా? A4 సైజే తీసుకోండి, మీ రూమ్ సైజ్ తీసుకోండి, బెడ్ సైజ్ తీసుకోండి, ఎంత పెద్ద పేపర్ అయినా తీసుకోండి. ఒక 8 మడతలు మడత పట్టుద్ది అని చూడండి. అంటే ఇక్కడ ఏమవుద్దంటే, లాస్ట్ వరకు వెళ్ళేసరికి మీరు ఎంత పెద్ద పేపర్ తీసుకున్నా 8 మడతలు పడవండి. అక్కడ 5, 6 దగ్గర ఆగిపోయింది. దానికి మించి మీరు మడవలేరుగా. ఎందుకనంటే కంప్రెస్ అయిపోద్ది. అట్లనే ఏందనంటే, సో ఇక్కడ మనకేందనంటే ఈ 5 లెవెల్లో వచ్చే ఇన్కమ్ జస్ట్ నార్మల్ ఒక 4-5 లక్షలు చిల్లర అనుకుందాం. దాని తర్వాత వచ్చే ఇన్కమ్ అనేది అద్భుతం సార్. ఓకేనా? మీరు వద్దన్నా కూడా ప్రతి నెల మినిమం టు మినిమం 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. లెవెల్ ప్లాన్ సార్ ఇది. మీరు లెఫ్ట్ మ్యాచ్ చేయాలి, రైట్ మ్యాచింగ్ చేయాలి, ఇతర రెఫర్ చేయాలి, ఆ కండిషన్ ఏమీ లేదు సార్. ఇక్కడ మీ కింద లెవెల్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయా, మీకు 25 లెవెల్ నుంచి కమిషన్ వచ్చింది. మరి చాలా కంపెనీల్లో యాక్టివేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. జీవితాంతం కొత్తోడిని ఎత్తుకుంటూ పోతే మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు అయిద్దండి అది? మన దాంట్లో ఈ యొక్క టీం బిల్డ్ అయిన తర్వాత ఎవరో ఒకరు షాపింగ్ చేశారు, డబ్బులు వస్తున్నాయిగా. ఎవరో రీఛార్జ్ చేశారు, డబ్బులు వస్తున్నాయిగా. ఇందాక 1000 మంది రీఛార్జ్ చేస్తేనే మీకు 5,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 20,000 మంది రీఛార్జ్ చేస్తే ఎంత వస్తుంది సార్ ప్రతి నెల? 20,000 మంది రీఛార్జ్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు చొప్పున నెలకు 1,00,000 రూపాయలు కేవలం రీఛార్జీలు సార్. నెలకు 1,00,000 రూపాయలు. మరి నెలకు 1,00,000 రూపాయలు అవుతుందంటే అమ్మో చాలా టైం పట్టుద్ది సార్. ఇది మనకు ఒక 2-3 సంవత్సరాలు పట్టిద్ది. ఇంత పెద్ద టీంని బిల్డ్ చేయాలి, మరి మోటివేట్ చేయాలి, నేను అన్నీ పట్టుద్ది. ఓకే. మరి 1,00,000 రూపాయలు శాలరీ రావాలంటే ఒక జాబ్లో వెంటనే పుట్టగానే ఇచ్చేస్తారా? లేదా ఒకటో తరగతో, రెండో తరగతి అయితే ఇచ్చేస్తారా? 20 సంవత్సరాలు చదవాలి. 20 సంవత్సరాలు డిగ్రీ, పీజీయో ఏదన్నా అప్పర్ హైయర్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి చేసుకుని వెళ్ళాలి మీరు. వెళ్ళగానే మరి ఎమ్మటే ఇచ్చేస్తారా? కోచింగ్ తీసుకోవాలి, ట్రైన్ అవ్వాలి. ఓకేనా? మన ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. మరి అన్నీ అటెండ్ అయిన వెళ్ళగానే మరి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారా? ముందు బేసిక్ శాలరీతో స్టార్ట్ కావాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. 1,00,000 రూపాయలకి వచ్చినాం. ఓకే. మరి 1,00,000 రూపాయలకి వచ్చాక అది శాశ్వతమా? పుసుక్కుని ఈరోజు మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా అయ్యి కింద పడినాం అనుకో, ఆ నెల మానేసినాం అనుకో, శాలరీ కట్టు. ఏదన్నా జరిగి ఒక 1 మంత్ ఇంట్లో పడుకున్నాం అంటే శాలరీ కట్టు. ఓకేనా? మనకి ఏదన్నా చిరాకు బొట్టు వదిలేసినా, చిరాకు బొట్టి పైనోడిని తిట్టినా, కిందోడిని తిట్టినా, ఏం చేసినా శాలరీ కట్టు, ఉద్యోగం పట్టు. అంటే ఇక్కడ నేను దాన్ని తక్కువ చేసి చెప్పట్లేదు సార్. ఇక్కడ నేను ఒక ఇన్కమ్ సెక్యూరిటీ గురించి చెబుతున్నా. దీని గొప్పతనం చెప్తున్నాను నేను. ఇక్కడ ఉన్న ఇన్కమ్ గొప్పతనం. ఇక్కడ మనం సరే కష్టపడ్డాం. ఎందుకంటే కష్టపడకుండా ఏది రాదు.
హార్డ్ వర్కే చేసాం. డైలీ స్టేటస్‌లు పెట్టాము, అందరికి చెప్పాము, గ్రూపులు పెట్టినాము. 10 రోజుకి 10 మందితోటి మాట్లాడినా ఓకే. స్టార్టింగ్‌లో పడతాం మనం. పడ్డాం. మన కింద అదే కష్టాన్ని వాళ్ళకి కూడా నేర్పించాం. డైలీ జూమ్ మీటింగ్స్‌కి అటెండ్ అయినాం. చక్కగా మనం ఇన్‌కమ్ సంపాదించినాం. నెలకు ₹1,00,000 వస్తుందంటే ఎంత బిందాస్‌గా ఉంటదండి. ఎన్నో కంపెనీల్లో మీరు ఇది విన్నారు సార్. లక్షలు లక్షలు డబ్బులొస్తాయి. కోట్లు కోట్లు డబ్బులొస్తాయి. విన్నారు. కానీ అది సంపాదించటానికి మీరెక్కడ గూడా కష్టపడేది తక్కువ. బట్ నేను చెప్తున్నా సార్, కళ్ళ ముందు కనపడుతున్న కంపెనీ మీరు గూగుల్ మ్యాప్‌లోకెళ్ళేసి ఓకేనా, మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే డైరెక్ట్ మన ఆఫీస్ అడ్రెస్‌కి తీసుకొస్తది సార్ మీకు. ఓకేనా. గూగుల్ మ్యాప్‌లోకెళ్ళి ఎవరిని అడగాల్సిన పనిలా. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఫోన్‌లో మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ అని కొడితే చక్కగా మన ఆఫీస్ అడ్రెస్ చూపెట్టుద్ది. ఓకేనా. సో, ఇంత దగ్గరలో ఉన్న కంపెనీ మనకు నమ్మకంగా కళ్ళ ముందు మనకి డబ్బులనేది ఇస్తుందిక్కడ. ఓకేనా. సో, మరి ఇంత హ్యూజ్ టీమ్ అనేది నేను ఎందుకు బిల్డ్ చేసుకోవాలి? అసలు నాకెందుకు నెట్‌వర్క్ అంటే, ఈరోజు ఈ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేయటానికి ఓకేనా సార్. ఈరోజు ఈ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేయటానికి అంటే జన సమూహం, జనాలకు మనం తెలియటం కోసం సో, ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారనుకుంటున్నారు సార్? ఒక యూట్యూబ్ ఛానెల్ బెట్టి ఓకేనా. ఒకళ్ళేదో విన్యాసాలు జేస్తారు. ఒకళ్ళు డాన్సులు జేసి, ఒకడేదో ఒళ్ళు హూనం జేసుకొని కొట్టుకొని ఒకడు ఫేమస్ అయితుండు. ఒకళ్ళేదో పాపం ఇల్లు ఆస్తులు అమ్ముకొని షార్ట్ ఫిల్ములు తీసి, చిన్న చిన్న ఫిల్మ్స్ తీసి ఫేమస్. ఎందుకు మరి ఫేమస్ అవ్వాలంటే, ఫేమస్ అయిన సెలబ్రిటీలందరూ ఏం జేస్తున్నారండి ఈరోజు? ఫేమస్ అయిన సెలబ్రిటీలందరూ ఏం జేస్తున్నారు? ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి మన ముందు పెట్టి కొనండి, తాగండి, తినండి, వాడండి అని పెడుతున్నాడు. ఏం మనమే ప్రేమ ఎక్కువై పెడుతున్నాడా? లేదా వాళ్ళ ఇంట్లో అదే ప్రొడక్ట్ వాడుతున్నారా? ఎందుకు ప్రమోట్ జేస్తున్నారు? సైడ్ ఇన్‌కమ్. డబ్బులు. వచ్చింది నెట్‌వర్క్ వచ్చింది. వాళ్ళు నెట్‌వర్క్ బిల్డ్ చేశారు. ఇప్పుడు సంపాదిస్తున్నారు. మరి అంత నెట్‌వర్క్ బిల్డ్ చేసి అంత ఫేమస్ అవ్వడానికి వాళ్ళెంత కష్టపడి ఉంటారు? మనం ఈరోజు చూస్తుంటాం. సా చిరంజీవి గారు అంత కష్టపడి డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చారు. ఓకే. చూస్తా ఉన్నాం. మరి మనం గూడా అట్‌లీస్ట్ అందులో కొంత కష్టపడితే ఆయనలాగా మనం యాక్టింగ్ చేయలేకపోవచ్చు. ఓకేనా. కానీ మనకున్న పరిధిలో ఒక 20, 30 మందికి మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్‌ని రిఫర్ చేయలేమా? ఆళ్ళనేం మనం మెడక పట్టుకొని పిసికేసి నువ్వు కంపల్సరీ ఇందులో జెయ్యాలని చెప్పి వాళ్ళనేం హత్యో, ఇంకేదో బలవంతం చేయట్లేదుగా. ఉన్న అవకాశాన్ని చెబుతూ నచ్చితే జాయిన్ అవుతా. లేదనుకుంటే వదిలేయా నాకంటారు. అంతకు మించి ఏం గాదు గదా! మిమ్మల్నేం పొడి చేయరుగా మీరు ప్లాన్ చెబితే. చాలామంది ఆళ్ళు చెప్పడానికి ట్రై చేయరు. నేను జాయిన్ అయ్యానుగా అయిపోయింది. నా పని అయిపోయిందిగా. నేను గమ్మున కూర్చుంటా. నాకు చాలా బిజీ. నేను నా జాబ్ చేస్తా. ఈ పనిలో ఉంటా. నాకు ఆ వర్కు, ఈ వర్కు. సరే రోజుకి హాఫ్ అన్ అవరో, 1 అవరో వర్కు మన దాంట్లో టైం పెడితే పొద్దున్న ఓ 2 స్టేటస్‌లు పడేయండి. ఆర్గానిక్ ప్యాడ్స్ మా ఆడపిల్లలకి మంచిది. ఆల్కలైన్ వాటర్ తాగితే ఇంట్లో అందరూ కుటుంబం బాగుంటారు. ఆర్గానిక్ సోపులే వాడండి. ఫుట్ ప్యాచ్‌లు వాడితే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు తిమ్ములు తగ్గుతాయి. చెప్పండి. ఓకేనా. అడుగుతారా? లేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? అడుగుతారుగా. అడిగినోళ్ళకి ఈ ప్రొడక్ట్ రిఫర్ చేయి. లేదా మీరు రీచార్జ్ చేసుకుంటే 10% క్యాష్ బ్యాక్ వచ్చిద్ది అని చెప్పండి. ఎంతమంది మీకు మెసేజ్‌లు పెడతారో. అంటే మనం చేసే బిజినెస్‌ని మనం ప్రమోట్ చేసుకోము. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళేమో వాళ్ళు చిన్న హార్పిక్‌ని కూడా తీసుకొచ్చి, టాయిలెట్ క్లీనర్‌లను కూడా తీసుకొచ్చి ప్రమోట్ చేస్తారు. బట్ మనం మాత్రం ఇంత అద్భుతమైన ప్రొడక్ట్, కళ్ళ ముందు రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్‌ని స్టేటస్‌లో పెట్టుకోవడానికి నామోషీగా ఫీల్ అవుతాం. ఇంకా కొంతమందుంటారు. పొద్దున్న లేచిన కాడ నుంచి వరుసగా రైలు బండి పెట్టినట్టు పెడతారు. ఫస్టు మన ఆంజనేయ స్వామిది, తర్వాత వినాయకుడిది, తర్వాత ఇంకోటి లేదా ఇంకోటి దేవుడి ఫోటోలు వరుసగా పెట్టుకుంటూ వస్తారు. ఓకే సార్. దేవుడి ఫోటోలు పెట్టారు. ఓకే. అది భక్తి. దాని తర్వాత మనం చేయాల్సిన పని. అంటే మన యొక్క వాట్సాప్ స్టేటస్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తది సార్ మనల్ని. ఓకేనా. సో, ఒక దేవుడిది పెట్టామనంటే దాని వెనక ఇంకోటి ఏదన్నా మనకు బిజినెస్‌కో ఉపయోగపడేది. అంటే దేవుడైనా గాల్లో దీపం పెట్టి దేవుడా నా జీవితం మారిపోవాలంటే ఏ దేవుడు ఏం చేయలేడు. మనం చేసిన కృషి, మనం చేసిన పనులు మనం చేస్తూనే ఉండాలి. అదే విధంగా మన స్టేటస్‌లు గూడా కొంచెం ప్రొఫెషనల్‌గా పెట్టుకోవాలి. ఓకేనా. ఎందుకంటే సార్ ఇప్పుడు స్టేటస్‌లో నాకు చాలా బాధగా ఉంది అని పెట్టారని మీ బాధ ఎవడు తీరవడు సార్. చూసి నవ్వుకుంటారంతే. ఓకేనా. సో, మీ బాధలు పోవాలి అనంటే ఆ స్టేటస్‌లో ఇగో నాకు ఈరోజు ₹100 డబ్బులొచ్చినియి. నేను రీచార్జ్ చేసుకొని రూ. 35 క్యాష్ బ్యాక్ వచ్చింది. నేను ఈ పలానా ప్రొడక్ట్ కొన్నా. పలానా ప్రొడక్ట్ నాకు బాగా నచ్చింది. ఇగో ఇది రిఫర్ చేస్తే డబ్బులొస్తాయి. అని ఏదో ఒకటి ఉపయోగపడేది పెడితే మీకు డబ్బులొస్తాయి. చూసినోడికి డబ్బులొస్తాయి. ఓకేనా. సో, అంటే ఈ సోషల్ మీడియాని మనం వాడుకొని అడ్వర్టైజ్‌మెంట్ అనేది బిల్డ్ జేసుకోవాలి. మరి దీనికోసం మనం ఏంది ఒక నెట్‌వర్క్ బిల్డ్ జేయటానికి ఇంత నెట్‌వర్క్ బిల్డ్ చేసి ముందుకెళ్ళడానికి వాళ్ళకి ఎన్నో లక్షలు పెట్టి కష్టపడ్డారు. ఈరోజు మనకొక అవకాశం వచ్చింది. లక్షల్లో గూడా పెట్టుబడి లేదుగా. ఓకేనా. వేలల్లో గూడా లేదు. జస్ట్ రూ. 1299 లేదా రూ. 1500 లేదా 1600 లేదా రూ. 2000 ఓకేనా. లేదా 2500 పెడితే మన పాపికొండలు ట్రిప్ వచ్చిద్ది. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు మీరొచ్చి చక్కగా ఓ బోట్ కాడ ఫోటో తీసి నేను ట్రిప్‌కెళ్ళానంటే ఎందుకెళ్ళాం అంటారు. నెక్స్ట్ ఏదైనా ఉంటే నాకు గూడా చెప్పు అంటారు. ఈసారి ఇంకోటి ఊటీ ట్రిప్‌కి ఆళ్ళందరూ రెడీ అయితారు. మీరు ఈడకొచ్చి పాపికొండలు బోట్ మీద దిగి ట్రిప్పు ఎంజాయ్ చేస్తున్నాను ఒక వీడియోనో ఏదైనా పెడితే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ట్రిప్‌కి మీరు వద్దన్నా గాని మీ వెనక పరిగెడుతుంటారు జనాలు.
ఓకేనా? సో, దానికోసం మనం తిరిగేది ఇక్కడేం డబ్బులు ఎక్కువయ్యో గాదు, ఇంకోటి అయ్యో గాదు. ఓకేనా సార్? సో, ఇక్కడేందంటే మన నెట్‌వర్క్‌ని మనం బిల్డ్ జేసుకోవాలి. ఈరోజు మీ టీమ్‌లో కొత్త వాళ్ళొస్తున్నారు. మీకు తెలిసింది 10 మంది అయ్యుండొచ్చు. ఓకేనా? ఆ 10 మంది కిందొచ్చినోళ్ళ వల్ల గూడా మీకు డబ్బులొస్తున్నాయి గదా! ఆళ్ళ కిందొచ్చినోళ్ళ వాళ్ళు కూడా డబ్బులొస్తున్నాయిగా. ఈరోజు సపోజ్ ఒక మేడం ఉన్నారు. ఆ మేడం కింద ఇంకెవరో వచ్చారు. దాని కింద ఒక కౌశిక్ అనే అబ్బాయి వచ్చాడు. ఆ కౌశిక్ కింద ఇంకెవరో భారతి గారో, మేడం ఎవరో వచ్చారు. తర్వాత వైలా గారో సంథింగ్ పేరొకటుంది. వైలా గారు సంథింగ్ ఎవరో ఉన్నారు. ఆ మేడం వచ్చారు. 10 మందిని రిఫర్ చేశారు. ఈ పైనున్న మొత్తం లైన్‌లో ఎవరో అచీవ్ అవ్వకపోయినా కూడా ఆమె కింద 10 రిఫరెన్స్‌లు కొట్టి పాపికొండలు ట్రిప్ అచీవ్ అయ్యారు. అంటే ఆమె తెచ్చిన 10 మంది వల్ల ఈళ్ళందరికీ బెనిఫిటేగా. మరి ఈళ్ళలో ఎవరికెవరు తెలుసంటే నా కిందోళ్ళ వరకే తెలుసు. ఆళ్ళకి కిందోళ్ళ వరకే తెలుసు. కానీ అందరికీ డబ్బులొస్తున్నాయిగా ఈరోజు. ఇదే సార్ మన నెట్‌వర్క్ బిల్డ్ చేసుకోవడం అనంటే, మనం ఒక విత్తనం వేస్తే అది చెట్టులాగా పెరిగిపోతూనే ఉంటది. కానీ ఫస్ట్ ఆ విత్తనం అనేది ఎక్కువెయ్యాలి. పంట రావాలంటే ఎక్కువ విత్తనం ఎయాలి. ఒక వడ్ల గింజేసి నాకు అన్నం తినడానికి బస్తాడు రైస్ రావాలంటే రావుగా. మనం చల్లాలి. పొలం అంతా చల్లాలి. అట్లనే ఏందంటే మార్కెట్‌లో మన ప్లాన్ అనే విత్తనం మనం కూడా చల్లాలి. చల్లితే అప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువ టీమ్ అనేది మనకి ఫార్మ్ అయితది. ఓకేనా? సో, మరి ఇంత నెట్‌వర్క్ బిల్డ్ చేసుకుంటే ఇందులో చాలా చాలా బెస్ట్‌గా ఉంటది సార్. అండ్ మన యొక్క కంపెనీ గూడా ఇప్పటివరకు మీరు చూసింది ఏం చూసారు? సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ నేనెందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నానంటే సార్, ఇందులో ఉన్నోళ్ళందరూ కూడా ఆల్రెడీ మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళే. కొత్త వాళ్ళనేది తక్కువ. సో, సారీ ఫర్ డిస్టర్బెన్స్ సార్. కొత్త వాళ్ళు ప్లాన్ తెలియని వాళ్ళు గనుక ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళు పర్సనల్‌గా నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తాను సార్. ఓకేనా? ఓకేనా? మీకు లాస్ట్‌లో నంబర్ ఇస్తారు. మీ కంపెనీ నంబర్ గావచ్చు, నా నంబర్ గాని నేను మీకు షేర్ చేస్తాను. మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను. బట్ ఏందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు గాబట్టి, మన కంపెనీ విజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే నిజంగా కంపెనీ పవర్ ఏంటి తెలియాలి గదా! మిస్టర్ వరల్డ్ అంటే ఏదో జాయిన్ అయ్యాను, యాప్ ఎక్కించుకున్నాం, 1299 కట్టినాం, పైన ప్రొడక్ట్ కొనుక్కున్నాం. ఇది గాదు సార్. దీనికోసం అయితే ఈడకి రావాల్సిన పనే లేదు. బోలెడన్ని కంపెనీలున్నాయి, బోలెడన్ని ఆప్షన్‌లున్నాయి. ఓ రూ. 1,00,000 సంపాదించాలా? దిగాలి, చేయాలి, వర్క్ జేయాలి. ఓకేనా? సో, ఎందుకంటే డబ్బుల కోసం సార్. ఈరోజు మార్కెట్‌లో ఎవడి ఇల్లు బయలుదేరుతున్నా డబ్బుల కోసమే. ఓకేనా? సో, ఆ డబ్బనేది మన కంపెనీలో ఉంది. ఎంత తీసుకుంటే అంతున్నది. ఓకే. సో, ఇప్పుడు మనం షాపింగ్ జూస్తున్నాం. నెక్స్ట్ సర్వీసెస్. కమింగ్ డేస్‌లో మనం సర్వీసెస్ తీసుకొని రాబోతున్నాము. మీకు క్రెడిట్ కార్డ్ గావాలా? లోన్స్ గావాలా? ఇవన్నీ కూడా మన దాంట్లో అయిపోతాయి. అంటే మీరు నెట్‌వర్క్‌ని రెడీ జేసి పెట్టుకోండి సార్. వాళ్ళ ఇంట్లో ఏది కావాలన్నా గూడా మన కంపెనీ ప్రొవైడ్ జేసి దాని మీద మంచి కమిషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఓకేనా? అండ్ మనకింకా ఫ్యూచర్ ప్లానింగ్స్‌లో కమింగ్ మంత్స్‌లోనే మిస్టర్ పే అనే దాంతోటి మన దాంట్లో నుంచి పేమెంట్లు ట్రాన్స్‌ఫర్ చేసే మెథడ్‌ని ఓకేనా? అంటే మీరు షాప్‌కెళ్లారు. మీరెవరికో రిఫర్ చేస్తే 400 డబ్బులొచ్చినియి. ఆ షాప్ కాడికెళ్ళి ఒక రూ. 100 పెరుగు ప్యాకెట్లు తెచ్చుకోవాలి. ట్రాన్స్‌ఫర్ కొడతారు, తెచ్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోన్‌పే వాడుతున్నారు, గూగుల్ పే వాడుతున్నారు. తర్వాత మిస్టర్ పే వాడతారు ఎంఆర్ పే. సో, దానికి కూడా ప్లానింగ్ అనేది బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా ఏందనంటే ఇంకా ఇప్పటి వరకు మన కంపెనీలో చూస్తే మీరు 10% సార్. రేపొద్దున ఇంకా చూడబోయేది అరే! ఇంత అద్భుతమైన ఇన్‌కమ్ ఉందా? ముందే నేను టీమ్ చేసుకున్నా పోయేటిదేమో. నాకు ముందే మంచి టీమ్ ఉంటే ఈ పాటికి ఎంత సంపాదించేవాడినో అని అనుకుంటారు సార్. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. మన దాంట్లో టీమ్ బిల్డ్ అయిందనంటే వాళ్ళకదొక బంగారు గని లాంటిది సార్ అది. తవ్వుతా ఉంటే వస్తా ఉంటది. తవ్వుతా ఉంటే వస్తా ఉంటది. ఓకేనా? సో, ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చెయ్యొద్దు. మీకు తెలిసినంత రేంజ్‌లో మీ నెట్‌వర్క్ అనేది పెంచుకోండి. అది కూడా లీగల్‌గా ఎవరిని మనం చెయ్యి జాసి అడుక్కోవాల్సిన పని లేదు సార్ ఇక్కడ. మా కంపెనీలో జాయిన్ అవ్వండి సార్. మాది బావుంటది. మాది అట్లా, ఇట్లా అవసరం లేదు. కన్విన్స్ చేయాల్సిన పనే లేదు. మన దాంట్లో ఏ ప్రొడక్ట్ అయినా కాలర్ ఎగరేసుకుంటూ చెప్పొచ్చు. ఒక ఇంట్లో ఆడపిల్లలున్నారంటే, "అమ్మ ఇగో ఈ ప్రొడక్ట్ తీసుకో. బాలేపోతే నా ప్రొడక్ట్ నా మొహాన కొట్టి నీ డబ్బులు నీకిచ్చేత్తా." మీరు డామ్ షూర్‌గా మీరు కాలర్ ఎగరేసుకుంటూ ఈ మాటని డామ్ షూర్‌గా వాళ్ళ ముందు చెప్పొచ్చు. 1500 డబ్బులు పెట్టి ఈ ప్రొడక్ట్ కొనండి. బాలేపోతే ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చి నాకియ్యండి. నేను మీ డబ్బులు ఇచ్చేస్తాను. అంత ఛాలెంజ్‌గా మీరు ప్రొడక్ట్ ఇయ్యొచ్చు. ఎందుకనంటే ఒక్కసారి మన ప్రొడక్ట్ వాడారు, తీసుకున్నారు అనంటే జన్మలో మళ్ళీ ఇంకో ప్రొడక్ట్‌కి మారలేరు. అంత బెస్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్టు. మరి ఇదేం 6 నెలలు వాడితే రిజల్ట్ వచ్చేది కాదు సార్. ఒక్క రోజులో తెలుసుద్ది. ఇది హిట్టా? ఫట్టా? ఈ ప్రొడక్ట్ మంచిదా? పిచ్చిదా? ఒక్క పూట వాడితే తెలిసిద్ది. ఒక ఆడపిల్ల ఒక్క పూట వాడితే తెలిసిద్ది. మన ఆల్కలైన్ బాటిల్‌లో ఈరోజు నీళ్లు తాగి ఎంతోమంది సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గింది. నాకు తిన్నది బాగా అరుగుతుంది సార్. అంటే నిజంగా వాటర్‌లో ఇంతుందా? మేమే నమ్మలేకపోతున్నాం అన్నోళ్ళున్నారు. సార్ ఉంటది సార్ అది. ఓకేనా? ఒక ప్రాపర్ వేలో ఒక డైట్ ఫాలో అవుతూ తీసుకుంటే 100% అదొక ఔషధం. ఈరోజు మనం బాడీ వెయిట్ తగ్గియాలని ఎన్నెన్నో డబ్బులు కట్టి ఎన్నెన్నో చేస్తుంటాం. ఓకేనా? అంటే చేయాల్సిన పని మానేసి అయన్నీ చేస్తుంటాం. ఓకేనా? అండ్ ఈరోజు ఇంట్లో బీపీ, షుగర్‌లు ఉన్నోళ్ళు చాలామందుంటారు. టయానికి యేసుకుంటారు టాబ్లెటు. పొద్దున్నే టిఫిన్‌కి ముందు, టిఫిన్ తర్వాత,
లంచ్‌కి ముందు, లంచ్ తర్వాత, డిన్నర్‌కి ముందు, డిన్నర్ తర్వాత, పరుగడుపున ఒకటి. అసలు మిస్సేగా టయానికి టాబ్లెట్‌లు గుప్పెడు పెట్టుకొని తింటారు. మరి అదే టయానికి తినాల్సిన టైంలో సరిగ్గా ఫుడ్డు, ఓకేనా? తినే ఫుడ్‌లో కొంచెం మంచి ఫుడ్డు, ఓకేనా? తినే దాంట్లో కొంచెం ఫైబర్ కంటెంటు, షుగర్ కంటెంట్ ఉన్నయి తగ్గిచ్చి తింటే ఏ బాధ రాదు. బట్ ఏందనంటే అవి టయానికి జెయ్యరు. టాబ్లెట్‌లు మాత్రం టెన్షన్‌గా తెచ్చుకుంటారు. టాబ్లెట్ టబ్బు నిండా యేసుకొని ప్రతిరోజు టైం ప్రకారం తినేస్తారు టాబ్లెట్‌లు మాత్రం. ఓకేనా? సో, ఇక్కడేందంటే మనం దేని మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేని మీద మనం ఫోకస్ పెట్టాలని తెలియాలి సార్. వాటర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మన దాంట్లో వాటర్ ఎందుకు తాగాలంటే, ఈరోజు ఒక కిడ్నీ ఫెయిల్ అయితే ఎన్ని డబ్బులైతాయి తెలుసా? ఒకసారి ఏదైనా హాస్పిటల్‌కెళ్లి అడగండి. 15, 20 లక్షలు అయితదండి. ఒక కిడ్నీ కొట్టేస్తే ఏదన్నా అయితే 15, 20 లక్షలు అయితది. ఒక కిడ్నీలో స్టోన్స్ అయితే 30, 40,000 హాస్పిటల్‌కే మినిమమ్ కాస్ట్ నేను చెప్పేది. 30, 40,000 మినిమమ్ కాస్ట్ అయితుంటది. ఎందుకు మరి కిడ్నీలో స్టోన్స్ ఎందుకొస్తాయి? పిచ్చి పిచ్చి వాటర్ తాగటం. ఓకేనా? ఈరోజు మధ్య ఏదో ఫీవర్‌లో అయ్యి వైరస్‌లని వస్తున్నాయి. ఓకేనా? ఎందుకొస్తున్నాయి? తాగే వాటర్ కలుషిత వాటరు ఉండటం వల్ల. అంటే వాటర్ అంటే ఏదో సింపుల్‌గా మనం దాహం వేస్తే గుటుక్కున ఒక ఇది కాదు సార్. అది బాడీలో 70% మన బాడీని కంట్రోల్‌లో ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే ఒక ఇంధనం వాటర్ అంటే. అలాంటి వాటర్ మనం చాలా సురక్షితంగా తాగాలి. దానికోసం మనం ఏం వేలకు వేలు కాదు, రూ. 1,600 మన దాంట్లో పెట్టే బాటిలు. అది గనక మీరు వాడితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల 3 డబ్బాలు నీళ్ళు తాగండి మన దాంట్లోయి. రిజల్ట్ మీరే చెప్తారు. ఓకేనా? మరి దాన్ని రిఫర్ చేస్తే చక్క 400 కమిషన్ వస్తుందా? ఆ! ఓ 10 బాటిల్ మీరే ఆర్డర్ పెట్టుకొని ఇంటి బయట పెట్టండి ఎవరికన్నా. వచ్చినోళ్ళందరూ ఏంటి ఈ బాటిల్ అంటే, "ఇది తాగితే బాగుంటదమ్మా, షుగర్ తగ్గిద్దమ్మా" అది ఇది అని చెప్పండి సార్. ఉన్న 4 ఇంకో 10 యాడ్ చేసి చెప్పండి కొత్తయి. ఓకేనా? అసలు లేనివి కూడా చెప్పండి. ఒక 4 చెప్పండి. ఎందుకనంటే, ఆ 10 కోసం ఆశపడి ఈ 4 ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి వాళ్ళకి. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చెప్తుంటారు. పిల్లలు అన్నం తినడం కోసం ఏయో అబద్ధాలు చెప్తారు. ఉద్దేశ్యం అన్నం తినటం. సరే అబద్ధం, నిజం పక్కన పడేయండి. అట్లనే మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఓ 4 అబద్ధాలు చెప్పి ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అయితే హ్యాపీయే గదా! ఓకేనా? చెప్తారు. మీకు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళ ప్రొడక్ట్ ఎళ్ళిపోతుంది. జెన్యూన్‌గా ఎవరితో పెట్టుబడి లేదు. హామీలు, వారంటీలు, గ్యారంటీ లేదు. లీగల్‌గా, ఎథికల్‌గా సంపాదించుకునే అవకాశం సార్. ఓకేనా? సో, ఇంత బెస్ట్ అవకాశం. అండ్ నెక్స్ట్ మనకి కమింగ్ సూన్ కొత్త కొత్త ప్రొడక్ట్‌లు మనకి లాంచ్ అవ్వబోతున్నాయి. ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక అద్భుతం సార్. నెక్స్ట్ తేబోయే ప్రొడక్టు మిల్లెట్ మిక్స్. ఓకేనా? మిల్లెట్స్ అంటే తెలుసా? చిరుధాన్యాలంటారు. ఓకేనా? రాగులు, సజ్జలు, కొర్రలు, అవిసెలు, ఓకేనా? అండు కొర్రలని జెప్పి, సామలు ఇవన్నీ మీరు వినే ఉంటారు. కొంతమందికైతే నాకు తెలిసి కొన్ని పేర్లు గూడా తెలిసుండవు. ఓకేనా? ఇలాంటి మనం తింటున్నాం ఎప్పుడన్నా? మనం తినే ధాన్యాలేంటి? రైస్ ఒకటి తింటాం, కందిపప్పు తింటాం. తర్వాత తాలింపులు ఏదైనా ఉంటే పచ్చి శనగపప్పు, మినపప్పు. ఇంతకు మించి ఎవరన్నా ఒక గింజ తినేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి మిగతా గింజలు ఏం పాపం చేసినాయి? అవి మన బాడీకి మంచియేగా. అవి తినకే మన బాడీ ఇట్లయిపోయింది. ఓకేనా? స్ట్రాంగ్ లేదు, స్ట్రెంగ్త్‌నెస్ లేదు, బోన్స్ వీక్ అయిపోవటం, మన గ్రోత్ లేకపోవటం, ఫిజిక్ అనేది లేకపోవడం ఇవన్నీ గూడా ఎందుకవుతున్నాయి? మనం అన్ని పోషకాలను మనం తీసుకోవట్లేదు. మనం 32 రకాల మిల్లెట్స్ తోటి, ఓకేనా? హెర్బ్స్ తోటి, ఆరోగ్యానికి ఉపయోగపడే హెర్బ్స్ తోటి, మసాలా దినుసులతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి అద్భుతమైన మిల్లెట్ మిక్స్, ఆరోగ్య సిరి మిల్లెట్ మిక్స్ అని తీసుకొని రాబోతున్నాం సార్. డామ్ ష్యూర్‌గా చెబుతున్నా గదా! మార్కెట్‌లో మన తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ప్రభంజనం అవ్వబోతది ఈ ప్రొడక్టు. అంత డామ్ ష్యూర్‌గా నేను చెప్పగలను ఈ ప్రొడక్ట్ గురించి. ఓకేనా? ప్రతి ఇంట్లో సంవత్సరం దాటిన ప్రతి పిల్లలు గూడా బూస్ట్‌ని, హార్లిక్స్ డబ్బాలు తీసుకెళ్ళి బయట పడేసి చక్కగా మన డబ్బా పెట్టుకొని తిన్నారు అనంటే, ఒక్క నెల వాడితే వాళ్ళ వెయిట్‌లో గ్రోత్ అర్థమైద్ది. షుగర్ పేషెంట్లుంటే మన ప్రొడక్ట్‌ని పొద్దున, సాయంత్రం జావ కాసుకొని తాగితే 100కి 100% వాళ్ళకి మంచిగా షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటది. సో, వెయిట్ లాస్ అవ్వాల్సినోళ్ళు లక్షలు, లక్షలు పెట్టి, వేలకు వేలు పెట్టి జిమ్ములు చేసి డైట్‌లు మెయింటైన్ చేయాల్సిన పని లేదు సార్. మన ప్రొడక్ట్ వాడితే సరిపోయిద్ది. ఎందుకనంటే బాడీకి కావాల్సిన ప్రతి పోషకాలు ఏ టు జెడ్ పోషకాలన్నీ గూడా మనకి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇస్తదనమాట. ఓకేనా? సో, ఇంతటి బెస్ట్ ప్రొడక్ట్‌లనేది మనం తీసుకొనొచ్చినాం. ఏం చిన్న ప్రొడక్ట్‌లు కాదు సార్ ఇవి. ఏదో మనకు పెట్టారు, జాయిన్ అయిపోయాను, చూస్తున్నాం. ఎవడికన్నా అవసరమైతే ఇద్దాంలే. అంతే. మన ఇంట్లో మనం వాడదాం. అరే! ఇప్పుడు ఇందులో పోయేదేముంది? ఒకటి ఆర్డర్ పెట్టుకొని మనం వాడదాం అనేది లేదు. అంటే ఇదేదో అమ్మి డబ్బు సంపాదించడానికి అన్నట్టే ఉన్నది తప్ప, అది వాడి కూడా మన ఆరోగ్యం కూడా బాగుపడిద్దనే ఆలోచన చాలా మందికి రావట్లేదండి. మన దాంట్లో ప్యాడ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు అంతే. మరి వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చుగా. ఉపయోగమే గదది. ఓకేనా? అంటే మన ఇంట్లో వాటర్ తాగమా? ఇంట్లో స్కూల్‌కెళ్ళే పిల్లలకి ఇయ్యొచ్చుగా, కాలేజ్‌కెళ్ళే పిల్లలకి ఇయ్యొచ్చుగా, ఆఫీస్‌కెళ్ళే హస్బెండ్‌కి గిఫ్ట్ ఇయ్యొచ్చుగా తీసుకొని ఒక వాటర్ బాటిలు. ఓ బర్త్‌డేకి గిఫ్ట్ వాటర్ బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యం కాపాడినోళ్ళు కూడా అయితారు గదా! ఓకేనా? ఎందుకు ఏదో ఏదో పిచ్చి పిచ్చి గిఫ్ట్‌లిచ్చి డబ్బులు అయన్నీ వేస్ట్ చేసుకొని ఏదో అలమారాలో పెట్టుకొని బూజు పట్టి దులుపుకోవటం. అదేది ఈ ప్రొడక్ట్ ఇయ్యొచ్చు గదా! ఎంత బెస్ట్‌గా ఉంటదండి.
ఓకేనా? సో, అంటే మనం బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ అయిపోవాలి సార్. మనది కంపెనీ, మనది షాపు. నేనే షాప్ పెట్టుకున్నా. నా దాంట్లో ఇన్ని ప్రొడక్ట్‌లున్నాయి. మరి నా రిలేటివ్స్‌కి, నా ఫ్రెండ్స్‌కి, నా బంధువులకి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయకూడదు? ఈ ప్రొడక్ట్ ఇస్తే మంచిదే గదా! దీనివల్ల ఆళ్ళేం రోడ్డున పడిపోరుగా మన దాంట్లో ప్రొడక్ట్ కొనటం వల్ల. అయ్యో! నా ఇల్లు తాకట్టు పెట్టి మన దాంట్లో ప్రొడక్ట్ కొనాలా? ఇంకోటి చేసి ఏమన్నా బంగారం ఏమన్నా తాకట్టు పెట్టి మన దాంట్లో ప్రొడక్ట్ కొనాలా? గట్టిగా ఒక నెలలో టీ తాగటం బంద్ చేసినా గూడా ఆ డబ్బులతోటి మనం ప్రొడక్ట్ కొనొచ్చు. అంత తక్కువ కాస్ట్ ఉంది. ఓకేనా? సో, అలాంటిది మనం పర్ఫెక్ట్‌గా దిగి చేస్తే నేను చెప్తున్నాను గదా సార్! మీరు ప్రొడక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మీకు గుడ్ విల్ ఒస్తది. ఎంతోమంది మార్కెట్‌లో ఫేస్ వాల్యూ పోగొట్టుకున్నోళ్ళున్నారు. సో, ఈరోజేందంటే బెస్ట్‌గా మన కంపెనీ మనకి ప్రొడక్ట్‌లు, సర్వీసులు ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇన్ ఫ్యూచర్, అనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. మన కంపెనీలో ఇన్ ఫ్యూచర్ అంటే రాబోయే కొద్ది నెలలు అని అర్థం అంతే. ఓకేనా? 2030 లేదా 2050 అని గాదు. ఇన్ ఫ్యూచర్ అంటే మన కొన్ని నెలల్లో అని. ఓకేనా? మిస్టర్ పే అని చెప్పి అద్భుతంగా రాబోతుంది. ఓకేనా? మిస్టర్ సేవింగ్స్ అని జెప్పేసి అంటే మీరు దాచుకున్న డబ్బుల్లో ఏ బ్యాంకోళ్ళు ఇస్తారు సార్ డబ్బులు? ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీకు? వడ్డీ. ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? మాక్సిమం హైయెస్ట్ 0.7 సంథింగ్ 7% ఏమో ఇస్తారు. ఓకేనా? హైయెస్ట్ అంతే గదా! దానికంటే బెటర్‌గా మన సేవింగ్స్ మీద ఐదర్ మీరు చేసుకున్నా లేదనుకుంటే వచ్చిన ఎర్నింగ్స్‌ని సేవ్ చేసుకున్నా గూడా, దాని మీద మంచిగా ఇన్‌కమ్ వచ్చే విధంగా దీన్నొక బ్యాంకింగ్ సెక్టార్ లాగా ఓకేనా? ఒక బ్యాంకింగ్ సెక్టార్ లాగా అంటే దాచుకోవటానికి, సంపాదించటానికి, ఖర్చు పెట్టుకోవటానికి, ఓకేనా? ఏదైనా కొనుక్కోవటానికి అన్నిటికి ఉపయోగపడే విధంగా మన కంపెనీ యాప్ అనేది డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళటం జరుగుతుంది సార్. ఓకేనా? 110,000% బెస్ట్ వెర్షన్‌లో మన కంపెనీ అనేది ముందుకెళ్తుంది. ఓకేనా? సో, ఇది సార్. అంటే ఇప్పటివరకు మనకి కంపెనీ గురించి ఉన్న జస్ట్ బ్రీఫింగ్ ఇదంతా గూడాను. ఓకేనా? ఇంక మన ఫుల్ ప్లాన్ నేనేం చెప్పలేదు. జస్ట్ మీకు పైపైన ఒక 4, 5 రకాల ఇన్‌కముల్ని నేను టచ్ చేసిన. ఓకేనా? సో, ఇంక అన్ని ఇన్‌కమ్స్ గనక మీరొక్కసారి మన కంపెనీ ప్లాన్‌ని మీ అప్‌లైనర్ ద్వారా గాని, ఎవరి ద్వారా అయినా గాని వినండి, తెలుసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోరు. ఓకేనా? సో, ఇంత ఇన్‌కమ్ ఉందా అని జెప్పేసి అనుకుంటారు. ఓకేనా? జస్ట్ దీన్నేందంటే ఏదో చిన్న దానిలాగా పక్కన పెట్టొచ్చు సార్. 100కి 100% వర్తబుల్ 100% ఉపయోగపడేదిది. ఓకేనా? సో, ఇప్పుడే మన యాప్ అనేది డౌన్‌లోడ్ జేసుకోండి. మీరిప్పుడే స్టేటస్ పెట్టుకోండి. ఓకేనా? ప్రౌడ్‌గా నేను సో అండ్ సో మిస్టర్ వరల్డ్ కంపెనీలో ప్రొడక్ట్ కొన్నాను. నాకు నచ్చింది. ఈ ప్రొడక్ట్ నా ఇంటికి ఆర్డర్ వచ్చింది. ఇగో నేను స్టేటస్ పెడుతున్నా. నేను గ్రూప్‌లో పెడుతున్నా. దాని కింద ఈ ప్రొడక్ట్ కావాలంటే నన్ను సంప్రదించండి. మీరు ప్రతి నెల రీచార్జ్ చేస్తారా? రీచార్జ్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ వచ్చే మార్గం నేను చెప్తా అని చెప్పి స్టేటస్ పెట్టండి. మీకు లీడ్స్ రాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా? సో, మనం చేసే బిజినెస్‌ని మనం ప్రమోట్ చేసుకోకపోతే మనమే వెనకబడతాం. ఓకేనా? సో, చాలామంది లీడర్లు ఎందుకు సంపాదిస్తున్నారు అనంటే వాళ్ళు ప్రమోషన్ ఎక్కువ చేసుకుంటుంటారు. ఎక్కువ మెంబర్స్‌కి ప్లాన్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. ఓకేనా? మీరు చెప్పండి సార్, ప్లాన్ చెప్పండి. ఏం కాదు అయితే చేస్తామంటారు. లేకపోతే నాకు అర్థం కాలేదంటారు. లేకపోతే నాకు వద్దులే ఇలాంటివి చాలా చూసా అంటారు. అంతేగాని ఇంక మిగతా మాట ఏం అనరాళ్ళు. ఓకేనా? మనల్నేం పొడి చేయరు. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమైందని జెప్పేసి అనుకుంటున్నానండి. అండ్ డైలీ మనకి జూమ్ మీటింగ్స్ అనేది ఇక నుంచి కండక్ట్ చేయడం జరుగుద్ది. ఒకరోజు ప్రొడక్ట్ గురించి ఉంటది. ఓకేనా? సో, ఒకరోజు యాక్చువల్‌గా ఈరోజు మనకి అచీవర్స్ కోసం అనుకున్న మీటింగ్ సార్ ఇది. ఓకేనా? యాక్చువల్లీ అచీవర్స్ కోసం మనం అనుకున్న మీటింగ్ ఇది. సో, బట్ ఏందనంటే కొంచెం ఈ కంటెంట్ ఇంపార్టెంటు అని నాకనిపిచ్చింది కొంచెం. ఓకేనా? అండ్ ఇంకోటేందనంటే చాలామంది అచీవర్స్ గూడా కొంచెం ఏదో బిజీ వల్ల రాలేకపోవటమో, ఇంకోటో ఏదో కారణం అయ్యుండొచ్చు. సో, లేరు గాబట్టి ఇంకొంచెం మనం ఒక రోజు ఇంకా మంచి గ్రాండ్‌గా ప్లాన్ జేసుకొని లైవ్‌లో ఫస్టు ఒక అచీవర్స్ మీట్ అయిన తర్వాత నుంచి మనం అది చేద్దాం అని జెప్పేసనైతే అనిపిచ్చింది. అండ్ రేపు ఇంకోటేందంటే రేపు మనకి ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటదండి. ఓకేనా? సో, మన ప్రొడక్ట్ రేపు ట్రైనింగ్‌కి అటెండ్ అయిన వాళ్ళు 100కి 100% అసలు ఈ ప్రొడక్ట్ లేకపోతే వేస్టు అని అనుకునేంత బెస్ట్‌గా ఉంటది. ఓకేనా? అంటే ఇన్ని రోజులు ఈ ప్రొడక్ట్‌నా నేను రిఫర్ చేయకుండా ఉంది. ఇంత మంచి ప్రొడక్ట్‌ని అరే! నేను రిఫర్ చేయకపోతే నాకు తెలిసిన సర్కిల్‌కి ఎవడో ఒకడు రిఫర్ చేస్తారు అనేంత బెస్ట్‌గా రేపు ఆ సెషన్ ఉండబోతదండి. ఓకేనా? సో, ఆ సెషన్‌కి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా? సో, ఐ హోప్ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క మీటింగ్‌ని హోస్టు బ్రహ్మతేజ గారికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ, సో, అందరికి ఇప్పటివరకు విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు సార్. మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని ఇప్పటివరకు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్‌కమ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు బ్రహ్మతేజ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లేశ్వర గారు. డియర్ టీమ్ విన్నారు కదా! అంటే నేను మీటింగ్ స్టార్టింగ్‌లో మీకు చాలా విషయాలు చెప్పాను. వన్స్ మన ఫౌండర్ గారు మాట్లాడిన తర్వాత అర్థమైంది.
ఈవెన్ నాకు కూడా ఇంకా చాలా విషయాలు తెలియలేదు అని. హోప్ ఎవ్రీవన్ ఇంకా మంచి మంచి విషయాలు గెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇలానే జూమ్ మీటింగ్ అంటే మిస్టర్ వరల్డ్ జూమ్ మీటింగ్ అంటే ఖచ్చితంగా వర్తబుల్ ఉంటుంది. ఎలాంటి సొల్లు ఉండదు. ఖచ్చితంగా మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ అవ్వాలి, కంపెనీ డెప్త్ విషయాలు ఎలా తెలుసుకోవాలి, ఇదే విషయాలు ఉంటాయండి జూమ్లో. సో ప్రతి ఒక్కళ్ళు నేను ఇందాక చెప్పినట్లు నా టీమే ఒక 100 మంది ఉండాలి అన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ జూమ్ మీటింగ్లో ఆ విధంగా మంచి ఫిగర్ అట్లీస్ట్ ఒక 200 300 మంది మనం పార్టిసిపేట్ చేసే విధంగా అందరూ దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ టీంతో ఒక్కొక్కరితో ఇండివిజువల్గా మాట్లాడండి. ఆ జూమ్ మీటింగ్కి ఇంపార్టెన్స్ కూడా తెలియజేయండి. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళకి మన జూమ్ మీటింగ్ అనేది ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ జూమ్ మీటింగ్ అనేది ఇంకో కొత్త విషయంతో చాలా ఎగ్జైటెడ్గా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ ఆన్ వీకెండ్. ఓకే, మల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఎవరైతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ సండే రోజున మనకు టైం ఇవ్వగలరు. సో అసలు అనుకోని రీతిగా మనం గురువారం శుక్రవారం జూమ్ మీటింగ్ పెట్టినా సరే ఒక 19-18 కాడ ఆగిపోయాం. బట్ ఈరోజు వండర్ఫుల్గా 33 మంది జాయిన్ అయ్యారు. ఈజ్ వెరీ గ్రేట్ అండి. దాన్ని మనం అట్లీస్ట్ చెప్పినట్లు 300-500 వరకు తీసుకెళ్దాం. దాని మీద అందరూ ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మల్లేశ్వరరావు గారు.